ఇప్పుడైతే కుక్కర్ తీసేసుకుందాం. కందిపప్పు అయితే తీసేసుకుందాం. పెట్టేసుకున్నాం. ఇది శుభ్రంగా కడుక్కుని చూపిస్తాను. కడిగేసుకున్నాం. దీంట్లో కావాల్సినవి తెచ్చుకుందాం. టమాటాలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ పప్పులో వేసేసుకుందాం. ఇదిగోండి కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం. ఈ కోసుకుని దీంట్లో వేసుకుందాం. కోసేసుకున్నాం. దీంట్లో వేసేసుకుందాం. పసుపు, కారం కూడా వేసుకుందాం. కారం, పసుపు కూడా వేసేసా. ఇంకా మూత పెట్టుకున్నాం. మూత కూడా పెట్టేసా. పప్పు ఉడికిపోయింది, దింపేసా. ములక్కాయలు ఉడక పెడుతున్నా. పప్పు ఉడికిపోయింది కదా, ములక్కాయ ఉడుకుతుంది. ఎండుమిరగాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తాలింపులకి తీసుకుని పక్కన పెట్టుకున్నాం. చూడండి చక్కగా బాగా ఉడికింది పప్పు అయితే. ఇదిగా చక్కగా మెత్తగా ఉడికింది. ఇది ఆవిరి వస్తుంటే కనపడుతుందా వీడియో సరిగ్గా. ఈ చింతపండు వేసేసుకున్నాం. ఇంకా చింతపండు అయితే వేసేసుకున్నాం. నానిపోద్ది. ఇంకండి చింతపండు, ములక్కాయలు అన్నీ వేసేసా. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. చిన్న బాండీ అయితే పెట్టేసుకున్నాం. తాలింపుకి ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అయితే వేసేసుకున్నాం. అవి మగ్గాక ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. ఇంకండి అవి అయితే ఎగిపోయినాయి. ఇవి కూడా వేసేసుకున్నాం. తాలింపు స్మెల్ సూపర్గా ఉంది. మగ్గిపోయింది. ఇంకండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. పెట్టేసుకున్నాం గ్యాస్ మీద. మరగనించా తీసేద్దాం. ములక్కాయ పప్పు చూడండి చక్కగా మరిగిపోతుంది. ఇంకా దీంట్లో పప్పు దీంట్లో తీసేసుకున్నాం.